Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ప్రస్తుతము సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలో ఉన్నటువంటి జీవీటీసీలో ఉన్నాము. ఇక్కడ మరి ఈపీ ఆపరేటర్స్కు, మోటార్ వెహికల్ డ్రైవర్స్కు సేఫ్టీ రక్షణపరమైన తరగతులు నిర్వహించడానికి ఏర్పాటు చేసినట్టు తెలిసింది. దీనికి ముఖ్య అతిథిగా శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు గారు వచ్చి మరి వారి సందేశం ఇవ్వడానికి వచ్చారు. మరి ఈపీ ఆపరేటర్స్కు, డ్రైవర్స్కు మరి ఎటువంటి సందేశం ఇస్తారు, సేఫ్టీ పరంగా ఎటువంటి సలహాలు, సూచనలు ఇస్తారు అనే విషయము మీరు చూడండి. చూసి దానికి అనుగుణంగా నడుచుకుంటే మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. అందరికీ శుభోదయం. సో చాలా సంతోషంగా ఉంది. సింగరేణి టోటల్గా ఆపరేటర్స్ అందరూ ఒక దగ్గర గుమిగూడడం, అంటే అసెంబ్లీ కావడం, మేము అడ్రస్ చేయడం అనేది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ సింగరేణిలో మనము ఎన్ని లాభాలు, ఎంత బొగ్గు తీసినా ఆల్మోస్ట్ అండర్గ్రౌండ్ మైన్స్ చాలా తక్కువ తీస్తున్నాయి పర్సెంటేజ్. మీ ద్వారానే బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది, దానిలో ఏమాత్రం డౌట్ లేదు. ఆపరేటర్స్ ద్వారానే మెయిన్గా ఓపెన్ కాస్ట్లలో బొగ్గు ఉత్పత్తి జరిగి మన సింగరేణి మంచి లాభాలలో ప్రయాణం చేస్తుంది. సరే, మనకు కోలు క్వాలిటీ అవన్నీ కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. దాన్ని మనం అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇదే సమయంలో. ఎందుకంటే మన బొగ్గు ఎవరు కొనడం లేదు. తీసిన బొగ్గును అమ్ముకోవడానికి కూడా మన క్వాలిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ ప్రాసెస్లో మనము సేఫ్టీ ఏ విధంగా పాటిస్తున్నాం అనే దాని మీద మన ఐఎస్ఓ టీం వారు 105 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని వాళ్ళు నిర్ణయించినందుకు వాళ్ళని సభాముఖంగా నేను అభినందిస్తున్నా. అంటే మంచి ఇనిషియేటివ్. ఇప్పుడు విజయ్ కుమార్ లాంటి తమ్ముడు చాలా బాగా చెప్తాడు, దాని డౌట్ లేదు. నాకు జూనియర్ నా స్కూల్ మేట్, సో చాలా బాగా చెప్తాడు, అది మీకు అందరికీ తెలుసు. సో ఆయన లెక్చర్ వింటే చాలా ఆనందంగా ఉంటుంది. అంటే అయితే ఈ యాక్సిడెంట్స్ అనేది మేజర్గా ఇవి ఇంతకుముందు మనకు అండర్గ్రౌండ్లలో ఎక్కువ యాక్సిడెంట్స్ అయ్యేటి, అవి చాలా తగ్గుముఖం పట్టినాయి. అవేర్నెస్ బాగానే వచ్చింది. అయినా స్టిల్ ఎప్పుడు ఏమైంది అనేది చాలా అలర్ట్గా ఉండాలి. అయితే ఓపెన్ కాస్ట్లో ఏం జరుగుతలేవు అనుకుంటూ ఉంటాం, సడన్గా జరిగిపోతుంది. అంటే దీని కారణం నెగ్లిజెన్సే, మనం చూసుకోకపోవడము. అయితే నేను ఓపెన్ కాస్ట్లో ఎవరైనా జాయిన్ అయ్యిండ్రు, నేను సేఫ్టీ ఆఫీసర్గా ఉన్నా, మేనేజర్గా ఉన్నా, నా దగ్గరికి రిపోర్ట్ చేయడానికి వస్తే ఆయనకి ఇప్పటికీ కూడా ఎస్ఓటి జిఎం ఉన్నా కూడా నేను నాకు తెలిసిన వాళ్ళు కూడా, సార్ నాకు ఓసీ వచ్చి నేను పోతున్నా అని చెప్పిండు అనుకోండి, నేను ఆయనకు 2 మాటలు చెప్తా. సూపర్వైజర్ అనుకో, లేకుంటే ఒక ఆపరేటరో, లేకుంటే ఒక జనరల్ మధుర అయినా, బాబు 2 పాటించాలి ఓపెన్ కాస్ట్లో. గడ్డ మీద ఉండు, తర్వాత ఒక వెహికల్ను దగ్గరికి ఆయన కూడా చెప్పాలనుకుంటే ఆయన చూస్తేనే నువ్వు ఆయన దగ్గరికి పో. ఈ 2 మాత్రం నేను ఎప్పటికీ చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఆపరేటర్ ఆయన పనిలో ఆయన ఉంటాడు, రాని పోని పోయి అట్లా ఎన్నో యాక్సిడెంట్స్ అనేవి విన్నాం మనం. సో ఆయన రాయేస్తావా, ఏదేస్తావు, మొత్తం మీద ఆయన నువ్వు చూసుకున్నాకనే ఆయన దగ్గరికి నువ్వు పోవాలి అని ఇది ఒకటి చెప్తుంటా. ప్లస్ ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ మీద ఉండాలి. ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ అంటే పెద్ద తీర్చిదిద్దిన ప్లాట్ఫామ్ అయినా అవసరం లేదు, గడ్డ మీద ఉండాలి వాస్తవంగా, అప్పుడు ఎవ్వరికి ఏం కాదు. కానీ ఇవి 2 కాకుండా ఈ మధ్య మనకు చాలా అబ్జర్వ్ చేస్తున్నాం, డంపర్ తోటి ఒక జీప్ నెక్కియడము, వ్యాన్ నెక్కియడము, ఇటువంటి చాలా మేజర్గా జరుగుతున్నాయి. దీనిలో మెయిన్ ఏంటంటే మనకు అలసట ఉన్నప్పుడు నిజంగా నిద్ర వచ్చే సమయంలో నడిపితే మాత్రం ఇటువంటి అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే మనకు వేరే సరిగా నిద్రపోకుండా డ్యూటీకి రావడము, మనం నెగ్లిజెన్స్గా నడపడం వల్ల ఇటువంటి మేజర్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. మన మీద మన భార్య పిల్లలు ఆధారపడి ఉన్నారు, ఎదుటోళ్ళకు కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. సో మీరందరూ అయితే ఈ యాక్సిడెంట్స్ను దృష్టిలో పెట్టుకొని అన్నిటిని క్రోడీకరించి వాటిని పూర్వాపరాలు వివరిస్తూ మీకు ఈరోజు క్లాస్ ఉంటుంది ఈ 2 రోజులు. సో ఇటువంటి ప్రోగ్రామ్ను మీరందరూ మంచిగా ఆలోచించి దిగ్విజయం చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. శుభోదయం సార్. కంపెనీ పరంగా ఏ యాక్సిడెంట్ అనేది, ప్రతి యాక్సిడెంట్ కూడా మనము నివారించవచ్చు సరైన చర్యలు తీసుకున్నట్లయితే. అయితే మనం ఎస్ఎంపి సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేసే ముందు మనము ఇదివరకు 90s కూడా మనము రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది ప్రతి మైన్లో తయారు చేసుకున్నాం. రిస్క్ మైన్ అంటే ఆ మైన్కి సంబంధించిన యాక్సిడెంట్స్ అనాలిసిస్ చేసుకొని
వాటికి ఏమేమి రిస్క్ ఉన్నాయి ఐడెంటిఫై చేసి వాటికి ర్యాంకింగ్ ఇచ్చుకొని వాటికి నివారణ చర్యలు అనేవి తయారు చేసుకున్నాం. అలా ఆల్మోస్ట్ 2010 వరకు రిస్క్ మేనేజ్మెంట్ తర్వాత మనము సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది వచ్చింది. ఆ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ కూడా మనము అదే లైన్స్లో తయారు చేసుకున్నాం. ఓపెన్ కాస్ట్ సంబంధించి మనము స్పెసిఫిక్గా ఆపరేటర్స్, ఈపీ ఆపరేటర్స్ అండ్ డ్రైవర్స్ సంబంధించి అయితే మెయిన్గా రైట్ ఫ్రమ్ ప్రీ చెక్ చేసుకోవడం కానీ డంపర్ ఆపరేటర్, పార్కింగ్ యార్డ్లో కండిషన్స్ మనం ఎస్ఓపీస్ తయారు చేసుకున్నాం. ప్రతి ఆపరేషన్కి సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. పార్కింగ్ యార్డ్ తర్వాత హాల్ రోడ్స్ ప్లానింగ్ డిజైన్ అనేది కూడా ఇంపార్టెంట్ మన వెహికల్స్ మూమెంట్కి. అదేవిధంగా షావల్స్లో ఎక్కడైతే షావల్స్ కానీ డంపర్స్ కానీ నడిచేయడం క్రౌడింగ్ లేకుండా చూడడం అదొకటి ఇంపార్టెంట్. తర్వాత డంప్ యార్డ్ మెయిన్గా డంప్ యార్డ్ మేనేజ్మెంట్లో కూడా వాటిలో కూడా మనకు మన ట్రాఫిక్ రూల్స్ అనేవి మన స్పెసిఫిక్ ట్రాఫిక్ రూల్స్ అనేవి ఉన్నాయి. సో దానికి సంబంధించిన ఎస్ఓపీస్ కానీ కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ కానీ మనము వాటిని రెగ్యులర్గా చదువుతున్నాం. కానీ వాటిని ప్రాక్టికల్గా ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ట్రైనింగ్ అనేది మస్ట్ అన్నమాట. సో ప్రతి ఒక్కరు సో ట్రైనింగ్ వచ్చిన తర్వాత మాత్రం దానికి ఏంటంటే స్పెసిఫిక్గా మనము ఇది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కాలేజీకి సంబంధించి రోడ్స్కి సంబంధించి ఓపెన్ కాస్ట్ మైన్స్లో ఏంటంటే ఎనీ వెహికల్ అంటే దానికి మనకు కండిషన్స్ స్టిపులేట్ కండిషన్, రోడ్డు విడ్త్ ఉండాలి, ఒక వన్ వే ఉంటుంది, వన్ వే మెయింటైన్ చేయాల్సి ఉంది. తర్వాత హాల్ రోడ్ విత్ 3 times ఆఫ్ ది విడ్త్ ఆఫ్ ది వెహికల్. ఈ కండిషన్ ఏవైతే ట్రాఫిక్ రూల్స్లో ఏవైతే పొందుపరచబడో దానిలో స్పెసిఫిక్గా 109 రెగ్యులేషన్ ప్రకారం ట్రాన్స్పోర్ట్ రూల్స్ అనేది ఫ్రేమ్ చేయబడింది. అంటే దాంట్లో ప్రతి ఒక్కరి స్పీడ్ లిమిట్స్ కానీ స్పెసిఫై చేస్తారు, ఎక్కడ ఎంత ఉండాలి. ఈవెన్ ఇన్ పార్కింగ్ యార్డ్లో దెర్ ఇస్ ఎ వెరీ పాసిబిలిటీ ఆఫ్ అకరింగ్ ఆఫ్ ది యాక్సిడెంట్స్. అంటే పార్కింగ్ యార్డ్ డిజైన్ కూడా ప్రాపర్గా ఉండాలన్నమాట. వెహికల్స్ అన్నీ క్రౌడింగ్ ఉంటాయి. ఒక సిస్టమేటిక్గా చేసుకున్నప్పుడు మాత్రమే అక్కడ యాక్సిడెంట్ నివారించవచ్చు. ఇదే కొన్ని డంపర్లు పార్కింగ్ బ్రేక్ ఫెయిల్ అయ్యి ముందుకు దొరికిన రోజులు ఉన్నాయి. సో దాంట్లో అక్కడ నివారించవచ్చు. అదేవిధంగా స్పెసిఫిక్గా ఇంకోటి ఏంటంటే మెయిన్గా లైటింగ్ ఒకటి చాలా కండిషన్స్ అనేవి ఓపెన్ కాస్టమైజ్లో ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యాయి. సో వాట్ ఎవర్ ద సేఫ్టీ ప్రాక్టీసెస్ ఉన్నాయో, సేఫ్ సిస్టమ్స్ ఉన్నాయో వాటిని కంటిన్యూగా చేయాలంటే తప్పనిగా మనకు ఈ ఎస్ఎంపి మీద అనేది అవగాహన అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి. సో దాని ప్రకారం మనం ఏవైతే మనకు ఏవైతే ఎస్ఓపీస్ ఇచ్చారో దాని ప్రకారం నడుచుకున్నట్లయితే డెఫినెట్గా మనం ప్రమాదాలను నివారించవచ్చు. థ్యాంక్ యూ అండి. అందరికి కూడా గుడ్ మార్నింగ్. మనందరికీ తెలుసు ఎస్ఎంపి సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్. ఇది మనకు రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, యాక్ట్ ఉంది. అయినప్పటికీ ఎస్ఎంపి అనేది ఒక సెల్ఫ్ రెగ్యులేషన్ లాగా మనం పని ఎట్లా చేయాలి, సేఫ్టీ అనేది ఎట్లా ఎన్ష్యూర్ చేసుకోవాలి, మనకు మనమే రాసుకుంటాం. సపోర్టింగ్ చేయాలంటే ఏమేమి చేయాలి, దానికి కావాల్సిన పనిముట్లు ఏమో ఎట్లా ఉండాలి, మనుషులకు ట్రైనింగ్ ఎట్లా ఇవ్వాలి, ఇన్స్పెక్షన్స్ ఎట్లా చేయాలి, మెటీరియల్ ఎవరు సప్లై చేయాలి, ఇట్లా ప్రతిదీ రాసుకుంటాం. ఈ క్రమంలో ఎక్కడైతే మనకు ప్రమాదం జరిగినప్పుడు దానికి బాధ్యులు అనేది గుర్తించడం జరుగుతుంది. అంటే మనము తయారు చేసుకుంటాం, ఒకవేళ అది యాక్సిడెంట్ కింద మారినప్పుడు మనమే రెస్పాన్సిబుల్ అవుతాం. మనం అంటాం జనరల్గా ఇక్కడ చేసే పనికి అక్కడ చెప్పేదానికి సంబంధం లేదు కదా అని. చాలాసార్లు ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. అందుకే ఏం చెప్తారంటే ఇక్కడి కండిషన్స్ వేరే ఉండొచ్చు, ఇంకో ప్రాంతంలో వేరే ఉండొచ్చు, రూల్స్ రెగ్యులేషన్స్ అన్నిటికీ కామన్గా పెడతారు. అందుకనే నీకు నువ్వే తయారు చేసుకో రూల్స్ రెగ్యులేషన్స్. నీ సేఫ్టీ ఎట్లా ఉండాలో నువ్వే రాసుకో, నువ్వే ఇంప్లిమెంట్ చేయి, నువ్వే పాటించు. సో బాధ్యత మన నెత్తి మీదనే పెట్టబడింది. అందుకనే రెగ్యులేషన్లో కూడా క్లియర్గా మనకు ఇవన్నీ 2017 నుంచి క్లియర్గా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ అవుతూ ఉన్నాయి. ప్రతి మైన్కి కూడా ఈవెన్ వర్క్షాపు, సిహెచ్పి వీటిలలో కూడా సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేసుకున్నాం స్టోర్స్తో సహా. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మనందరి మీద. ఇకపోతే ఓపెన్ కాస్ట్కి సంబంధించి ఇప్పుడు మనం ఆపరేటర్లు, ఎంఈ డ్రైవర్స్ గ్రూప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీళ్ళ యొక్క వర్కింగ్ ఏరియా ఏదైతే ఉందో మెయిన్లీ ఓపెన్ కాస్ట్, తర్వాత
వర్క్షాప్ కావచ్చు, స్టోర్ కావచ్చు, ఏమీ డ్రైవర్స్ సంబంధించి మైన్స్ కావచ్చు, వీటిలలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రమాదాలు అనేటివి కాకుండా ఎట్లా చూసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు అంటే చెప్పిన వాటిని నేను రిపీట్ చేయను, కానీ ఓపెన్ కాస్ట్లో యాక్సిడెంట్స్ మరి పెరిగిపోతూ ఉన్నాయి. అండర్గ్రౌండ్ కంటే ఎక్కువ యాక్సిడెంట్స్ ఓపెన్ కాస్ట్లో అవుతూ ఉన్నాయి. వీటికి కొంత నిర్లక్ష్యం అనేది ప్రధాన కారణంగా కనబడతారు. తొందరగా పనిచేయాలనే ఉద్దేశం కావచ్చు, అవగాహన లేదంటే నేను ఒప్పుకోను. కానీ ఒక నెల 2 నెలలు ఓపెన్ కాస్ట్లో పనిచేసిన తర్వాత అక్కడి పరిస్థితులు అనేటివి తప్పకుండా అవగాహనకి వస్తారు ఎవరైనా కానీ. హాల్ రోడ్ మీద వెళ్తా ఉన్నారు ఆపరేటర్, హాల్ రోడ్ ఎట్లా ఉంది, సింగిల్ రోడా, డబుల్ రోడా, వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా తెలిసిపోద్ది. ఒకే రోడ్ ఉన్నప్పుడు, మధ్యలో డివైడర్ లేనప్పుడు, ఆపోజిట్లో వెహికల్ వస్తున్నప్పుడు కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. రోడ్ వెడల్పు లేకపోతే, సరిపోయిన వెడల్పు లేకపోతే చేయించుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఓవర్ స్పీడింగ్ అనేది కొంత తగ్గించుకోవాలి తప్పకుండా. నేను నార్మల్గా వెళ్తా అంటే ఎదుటతను కూడా అట్లాగే వచ్చిండు అనుకోండి, యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అట్లాగే టర్నింగ్స్, కర్వ్స్ దగ్గర కూడా డివైడర్స్ ఉన్నాయా లేవా, మామూలుగా రోడ్ ఎంబడి బెర్మ్స్ ఉన్నాయా లేవా, ఒక్కొక్కసారి కొంత మనకు అనుకూలంగా ఆడ ఉండకపోవచ్చు. దాన్ని గమనించి ఆ రకంగా అక్కడ ఉన్న సూపర్వైజర్లకు చెప్పేసి, ఆఫీసర్లకు చెప్పేసి దాన్ని సరిచేయించుకోవాల్సిన అవసరం ఉంది. చేయాల్సిన బాధ్యత వాళ్ళదే అయినప్పటికీ గుర్తు చేయాల్సిన బాధ్యత అయితే అక్కడ ఉన్న వాళ్ళ మీద ఉంది. బ్రేకులు, ఇంతకుముందు అన్నట్టు రీసెంట్గా మొన్న OC3లో డీజిల్ బోజర్ యాక్సిడెంట్ అయింది ఒక జర్నలిస్ట్. మనకు తెలిసిన విషయం బయటికి బ్రేకులు లేవని. బ్రేకులు లేనప్పుడు క్వారీలో వెళ్ళి డీజిల్ ఫిల్లింగ్ మరి చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది. ఓపెన్ కాస్ట్లో మనం దిగాలంటేనే వెహికల్ ఫిట్నెస్లో ఉండాలి. బ్రేక్ అనేది కంపల్సరీ. ఓపెన్ కాస్ట్లో ఏ వెహికల్ నడవాలన్నా 2 ఉండాలి. ఒకటి బ్రేక్ కంపల్సరీ, రెండోది లైట్లు కంపల్సరీ. మిగతా ఉన్నా లేకపోయినా వెనక ముందు నడుస్తూ ఉంటుంది. మరి బ్రేక్ లేనప్పుడు వెహికల్ లోపలికి ఎట్లా వెళ్ళలేదు. దీంట్లో నాకు తెలిసి ఒత్తిడి అనేది ఏమి ఉండదు. మనకున్న వ్యవస్థ, సింగరేణికి ఉన్న వ్యవస్థ ఎక్కడ ఉండదు. మన దగ్గర మ్యాన్ పవర్ సఫిషియెంట్గా ఉన్నారు, మెకానిక్లు ఉన్నారు, ఫిట్టర్లు ఉన్నారు, సూపర్వైజర్లు ఉన్నారు, వాళ్ళ మీద ఇంజనీర్లు ఉన్నారు. అయినా కూడా యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. ఎందుకనేది మనం ఆలోచించాలి. ప్రొడక్షన్ అనేది మనము లిమిటేషన్ ఉంది మనకి. ఇంతకుముందు అన్నట్టు అవుట్ సోర్సింగ్లో చాలా వ్యవస్థ అసలు మొత్తం ఆ గ్యారేజ్ కలిపి 1-2 ఉంటారు. 100 వెహికల్స్ ఉంటాయి. మనకంటే డబుల్ది సైజు ఉంటాయి, డబుల్ది నెంబర్ ఉంటుంది. అక్కడ తక్కువ అని చెప్పచ్చు, ఆడ కూడా అవుతుంటాయి కానీ తక్కువ అని చెప్పచ్చు మనతో పోల్చుకుంటే, నెంబర్తో మనం కంపేర్ చేసుకుంటే. వీటన్నిటికీ ఏంటంటే కొంత మళ్ళీ చెప్పడమే అవుతాయి. నిర్లక్ష్యం అనేది ప్రధానంగా కారణంగా కనబడుతుంది. అది అన్ని లెవెల్లో, రైట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. వీటన్నిటిని మనము మరి తగ్గించుకొని సేఫ్గా ప్రొడక్షన్ అనేది ఓపెన్ కాస్ట్లో ఎక్కువ ఉంటుంది, ఎక్కువ వస్తుంది. దాని తగ్గట్టు కొంత మూవ్మెంట్ ఆఫ్ ది వెహికల్స్ ఉంటుంది, రిస్క్ అనేది కూడా ఉంటుంది కాబట్టి. కానీ దానికి మనం అన్ని ఈ ట్రైనింగ్లు, రిఫ్రెషర్ ట్రైనింగ్లు, స్పెషల్ ట్రైనింగ్లు ఇట్లాంటివన్నీ ఇస్తూనే పోతున్నాము. అసలు కాకూడదు. ఎవరికైనా ఇటు మేనేజ్మెంట్కైనా భయం ఉండాల్సిందే, ఎంప్లాయీస్కైనా భయం ఉండాల్సిందే. ఒక యాక్సిడెంట్ అవుతే మరి కొన్ని దేశాలు అయితే మైన్ బంద్ చేసే పరిస్థితి ఉంటుంది. మన దగ్గర అది లేదు. మన దగ్గర అందరికీ ట్రైనింగ్ ఇస్తారు. ఇటు ఆఫీసర్లకు ఇస్తారు, సూపర్వైజర్లకు ఇస్తారు, ఎంప్లాయీస్కి ఇస్తారు. ఎవ్రీ 5 yearsకి ఆర్ స్పెషల్గా మధ్యలో కూడా. అయినా అవే యాక్సిడెంట్లు. ఓపెన్ కాస్ట్లో ఏమవుతాయి యాక్సిడెంట్లు? హెడ్ అండ్ టైల్ కొలిజన్, హెడ్ టు హెడ్ కొలిజన్, గ్రౌండ్ మూమెంట్ పర్సన్స్కి వాళ్ళ మీద రన్ ఓవర్ చేయడం, బ్రేకులు ఫెయిల్ అయ్యి వెహికల్ రన్ అవే అయిపోయి ఎక్కడ పల్టీ కావడం, ఇవే కదా. సీట్ బెల్ట్ పెట్టకపోవడం, ఓపెన్ కాస్ట్లో ప్రధానంగా సీట్ బెల్ట్ అనేది పెట్టకపోవడం కరెక్ట్ కాదు. అయినా పెట్టరు. మనం ఆ సీట్ బెల్ట్ పెడితే మరి ఏం బాధో కానీ అర్థం కాదు, పెట్టరు. ఎవరైనా కనబడితే పెడతారు, మళ్ళీ తీసేస్తారు. బయట వెహికల్స్లో మనం రోడ్డు మీద పోతా అంటే సీట్ బెల్ట్ పెట్టుకుంటాం. మరి ఓపెన్ కాస్ట్లో అంత పెద్ద వెహికల్ నడుపుతూ అంత డేంజరస్ పరిస్థితులలో సీట్ బెల్ట్ ఎందుకు పెట్టకూడదు? దానికి కారణం ఏంటి? జస్ట్ మన మైండ్ సెట్ అంతే. అది పెడితే ఏదో ఇక్కడ పట్టేసినట్టు ఉంటుంది, లేదా ఇంకేదో ఇన్కన్వీనియంట్ ఉంటుంది. అది కాదు కదా. నేనైతే వెహికల్ ఎక్కితే సీట్ బెల్ట్ లేకుండా కూర్చోను, డ్రైవర్తో కూడా పెట్టిస్తాను. ఒకసారి అలవాటు అయితే మళ్ళీ మనము అది లేకుండా బండి ఎక్కం. ఎవరైతే సీట్ బెల్ట్ పెట్టుకుని ఉన్నారో వాళ్ళందరూ బతికారు. సీట్ బెల్ట్ పెట్టుకున్న వాళ్ళు
చనిపోయారు. దూకద్దు మన వెహికల్ నుంచి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, అది పడని ఏమన్నా కానీ టర్టిల్ షేప్ కానీ, ఇది కంపల్సరీ. దీన్ని మరి ఎందుకు మర్చిపోతున్నాం అనేది అర్థం కాదు. అట్లాగే గ్రౌండ్ మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ చేయాలి, చూడాలి మనం కూడా ఆపరేటర్స్ ఆ పక్కన ఎవరు నడుస్తుంది. మీకు కొన్ని పెద్ద డంపర్లు వీటిలో వ్యూ కనపడదు కానీ 1-2 సార్లు చూడాలి. ప్రాక్సిమిటీ ఆ కెమెరాస్ ఉంటాయి, ఆ మిర్రర్స్ సరిగా ఉన్నాయా చూసుకోవాలి, కెమెరాస్ సరిగా పనిచేస్తున్నాం లేదా. అన్యాయమైన విషయం ఏంటంటే మనందరం సింగరేణి వేలు లక్షలు పోసి ఫ్యాటివ్ సెన్సర్స్ పెట్టినాం, వాటిని పని చేయకుండా చేస్తున్నాం. నిద్రపోతే అది డిస్టర్బ్ చేస్తుంది, దానికి ఒక ఖర్చీఫో తుండు ఆ తువ్వాలు కప్పుతున్నాం. అంతా ఎందుకంటే అది అవసరమా? పెట్టింది ఎవరి గురించి? ఆపరేటర్ గురించి పెట్టారు. ఒక్కొక్క ఫ్యాటివ్ సెన్సార్ 1 లక్ష దాకా ఉంటుంది దాని రేటు. దాన్ని పని చేయకుండా చేస్తాం, ఏదో వైర్ పీక్తాం, లేకపోతే మెయిన్ నాకు తెలిసి దాని మీద కప్పుతారు. అది కాదు కదా, డ్యూటీ సరిగా చేయాలి. మనంతా ఎక్కడో నిద్ర లేకుండా వచ్చి మళ్ళీ డ్యూటీ చేస్తే అట్లాగే ఉంటుంది. నిద్రపోవాలి, డ్యూటీ టైంలో మిగతా పని చేసుకోవాలి. ఎందుకంటే మనకు ప్రాబ్లం ఓపెన్ కాస్ట్లో యాక్సిడెంట్కి 2 కారణాలు, ఒకటి మన ఫెయిల్యూర్ లేదా ఎదుటి ఫెయిల్యూర్, 2 కారణాలు. కండిషన్స్ ఫెయిల్యూర్ అనేది ఎప్పుడోసారి ఉంటుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని యాజ్ ఏ ఆపరేటర్గా, ఈపీ ఆపరేటర్గా ఆర్ ఎంవీ వెహికల్ డ్రైవర్గా ఈ జాగ్రత్తలన్నీ కంపల్సరీ తీసుకోవాలి. మన వల్ల ఒక యాక్సిడెంట్ కావద్దు. నేను వెహికల్ నడుపుతున్నా, లైఫ్ లాంగ్ నా చేతిలో ఎవడి కూడా దెబ్బలు తాకదు, చిన్న యాక్సిడెంట్ కూడా కావద్దు, నాకు తాకద్దు అనేది ఒక నిర్ణయం లాగా తీసుకోవాలి. అప్పుడు మనకి ఈ యాక్సిడెంట్స్ అనేది ఆటోమేటిక్ ఇదవుతాయి. వీటిలలో మనం ఎన్నో ఫెసిలిటీస్ పెడతా ఉన్నాం, ఎన్నో ట్రైనింగ్లు ఇస్తున్నాం, బయటకు కూడా పంపుతున్నాం, వేరే సెంటర్లకు పంపుతున్నాం, సిమ్యులేటర్స్ పెట్టామా గోదావరిలో నేర్పుతున్నాం. బయట వాళ్ళకి అవన్నీ ఏముండవు, నడుస్తూనే ఉంటాయి. ప్రొడక్షన్ మనకంటే డబుల్ వస్తుంది. ఓబీ కాంట్రాక్టర్లో ప్రొడక్షన్ డబుల్ వస్తుంది. ఎట్లా వస్తుంది? యాక్సిడెంట్స్ ఆడ కూడా అప్పుడప్పుడు అవుతాయి, కాకుండా ఏముండవు. కానీ కంపేరింగ్ మనతో పోల్చుకుంటే మన ప్రొడక్షన్ వర్సెస్ మన సేఫ్టీ, ఆఫ్ లోడింగ్ ప్రొడక్షన్ వర్సెస్ ఆఫ్ లోడింగ్ సేఫ్టీ తీసుకుంటే మనకు చాలా తేడా ఉంది. ఎందుకనేది మనం గమనించాలి. సో ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఓపెన్ కాస్ట్లో యాక్సిడెంట్స్ అనేవి లేకుండా చూసుకోవాలి. ఒక సేఫ్ సింగరేణిగా మనందరం ఉండాలని, మనం సింగరేణికి అన్ని పేర్లు మంచి పేర్లు ఉంటాయి దేశంలో. సేఫ్టీకి వచ్చేసరికి ప్రతి సంవత్సరము 5-6 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఉంటుంది. దాంతో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సేఫ్టీ మీటింగ్లలో వీటిలలో. అది రిపీటెడ్ యాక్సిడెంట్స్, సేమ్ యాక్సిడెంట్స్, వేరే సంవత్సరం మారుతుందేమో కానీ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అయితే ఏం మారట్లేదు, వేరే నెంబర్ ఆఫ్ పర్సన్స్. సో వీటితోనే అందరు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ట్రైనింగ్ క్లాస్ని మీరందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ. Please like, share and subscribe.